గురువుగారు ఇక చివరిగా మీన రాశి వారికి 2026 పరాభవ నామ సంవత్సరం ఆర్థికంగా ఎదుగుదల చూపిస్తుందంటారా? సో చాలా చాలా అన్ని రాశుల్లోకి తీసుకుంటే చాలా సమస్యాత్మకమైనటువంటి రాశి మీనరాశి. ఏలినాటి శని జన్మంలో ఉన్నాడు. చతుర్థ క్రూటమి వ్యయంలో ఏర్పడ్డది. సో ముఖ్యంగా ఆర్థికంగా పరమ దరిద్రంగా ఉండబోతా ఉంది. ఈ సంవత్సరం మీకు టెస్టింగ్ టైం అని చెప్పాల్సి ఉంటుంది. ఆర్థికంగా మీరు సమాజంలో నిలదొక్కుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. వచ్చే రూపాయి రాదు, వచ్చిన రూపాయి నిలబడదు. సో ఇది గుర్తుంచుకోండి. అప్పులు చేయాల్సి రావచ్చు. అలాగే సమాజంలో సంఘంలో చెడ్డ పేరు వస్తుంది. శత్రువులు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. శత్రువులు మిమ్మల్ని రోడ్డు మీద పడేసే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. విద్యార్థులకు చెడు అలవాట్ల వల్ల సమస్యలు ఉంటాయి. వివాహితులకు వివాహం జరిగిన వారికి గొడవలు జరుగుతాయి. సంతానం లేని వారికి ఈ సంవత్సరం కూడా వెయిటింగే ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రాదు. సో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు, వ్యాపారస్తులకు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు, కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు, కళాకారులకు, క్రీడాకారులకు వారి అవకాశాలను వేరేవారు తన్నుకుపోవడము, సో వారికి రావాల్సిన అవార్డులు వేరేవారు తన్నుకుపోవడము, రైతులకు మాత్రం 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. రాజకీయ రంగంలో వారికి చెడ్డ పేరు వస్తుంది. శత్రువుల దాడి ఎక్కువగా ఉండడం వల్ల సమస్యలు ఉంటాయి. సో ఏ రంగంలో వారికి తీసుకున్నా మీనరాశి వారికి పెను సంచలనాలు, సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు.